ఎవరు ఎక్కడమ్మది? ఓ శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. బాగుంది. దాదాపుగా పరమాత్మ యొక్క విశ్వాధారం గగన సదృశం. ఇప్పుడు మనం చదవబోయే అధ్యాయం కూడా కంప్లీట్గా భగవంతుడి గురించి తెలుసుకునే దాంట్లో అదొక లక్షణాలు అన్నమాట అవన్నీ కూడా. సో 9వ అధ్యాయం మొదలు పెడుతున్నాం కదమ్మా. 8వ అధ్యాయంలో మనం ఏం తెలుసుకున్నాం? పరమాత్మ గురించి తెలుసుకున్నాం. పరమాత్మ గుణగణాలను తెలుసుకొని, అంటే అక్షర బ్రహ్మ గురించి, పరమాత్మ కాదు అక్షర బ్రహ్మ స్వరూపం గురించి తెలుసుకున్నాం. ఆ బ్రాహ్మీ స్థితి పొందాలి అని కూడా మనం తెలుసుకున్నాం. బ్రాహ్మీ స్థితి ఎందుకు పొందాలి అన్న విషయంలో అంత్యకాలంలో మన ప్రయాణాన్ని నిర్దేశించేదిగా ఉంటుంది కాబట్టి తెలుసుకున్నాం. ఒకవేళ ఈ సాధనా క్రమంలో బ్రాహ్మీ స్థితిని చేరకపోయినప్పటికీ ఎటువంటి పరిస్థితి ఉంటుందో తెలుసుకున్నాం. అంత్య ప్రయాణం ఎలా జరుగుతుందో కూడా మనం తెలుసుకున్నాం. ఏమిటవి? అచ్చు మార్గము, ధూమ మార్గము, అగ్ని మార్గము, పొగ మార్గము, ఉత్తరాయణము, దక్షిణాయనము, శుక్లపక్షము, కృష్ణపక్షము. ఇట్లా ఒక మార్గమేమో పొగ మార్గంలో పోతుంటుంది, చీకటి మార్గం. ఇంకొకటి వెలుగు మార్గం. అందుకని అది శుక్ల, ఇది కృష్ణ అన్నాం. వెలుగు మార్గంలోనే ప్రయాణం చేస్తూ ఉంటుంది. ఆ వెలుగులో మనల్ని పుచ్చే పార్షదులు కూడా వేరేగా వచ్చి మనల్ని తీసుకెళ్తారు, విష్ణు భక్తులు వచ్చి తీసుకువెళ్తారు అని తెలుసుకున్నాం. ఒకవేళ వాళ్ళు వివిధ దేవతలను పూజించినట్లయితే పరమాత్మే ఆ దేవలోకాలకి తీసుకెళ్లే బాధ్యత కూడా ఆయనే తీసుకుంటారు. కాబట్టి దేవతాలోకాలకు కూడా వెళతాం. దారిలో కొంతమంది దేవతాలోకాల్లో ఆగిపోతారు, కొంతమంది డెస్టినేషన్కి వెళ్ళిపోతారు. ఎక్కడికి? పరమపదం, అక్షరధామం, భగవంతుని యొక్క ధామం చేరుకుంటారని మనం తెలుసుకున్నాం. ఇప్పుడు ఏంటంటే అదే విషయాన్ని ఆ భక్తి పెరగాలంటే ఈ బ్రాహ్మీ స్థితికి వెళ్ళడానికి కావాల్సినటువంటి భక్తి అంటే ఆ దానిపైనే మన దృష్టి ఉండాలి తప్ప మిగతా వాటి మీద దాన్ని ఏమంటాం మనం, అన్యథా ఆలోచన ఉండకూడదు. కేవలం ఆలోచన ఎవరి మీద ఉండాలి? బ్రాహ్మీ స్థితి మీదే ఉండాలి. గుణాతీత స్థితినే పొందాలి, పరమపదం పొందాలి అన్న ఒక్క ఆలోచన అనే భక్తిభావన కలగాలి అంటే మనకి ఇంకా పరమాత్మ గురించి పూర్తిగా అర్థం కావాలి. పరమాత్మ స్వరూపం గురించి పూర్తిగా అర్థం కావాలి. అంటే ఇప్పుడు మనం ఏదన్నా బియ్యంలో రాళ్ళు ఏరాలనుకోండి, అంటే ఇప్పుడు లేదనుకోండి, పాత రోజుల్లో అది కష్టమైన విషయం కదా. నల్ల రాళ్ళు అయితే, నల్ల బిడ్డలు అయితే వెంటనే తీసేస్తాం, కనబడతాయి. కొన్ని తెల్ల రాళ్ళు కూడా ఉంటాయి కదా, వాటిని ఎట్లా తీస్తాము? చాలా కష్టపడాలి, చాలా జాగ్రత్తగా చూసుకుంటా చేయాలి. అంటే మీకు ఎలా తెలుసు మాస్టర్ అంటే, మా చిన్నప్పుడు మా అమ్మని హెల్ప్ చేసి పెట్టేవాడు ఆ విషయంలో. సహాయం చేసేవాడిని కాబట్టి నాకు తెలుసు, అనుభవం కూడా ఉంది. జాలింపు ఆవిడ చేసేది, మళ్ళీ పక్కన జాగ్రత్తగా చూడమని రాత్రి పక్కన తీసుకొని పళ్ళలో నెమ్మది ఒకటి చేసుకొని తీసేవాళ్ళం. ఆ పని మేము చేసేవాళ్ళం, పిల్లలకి ఇచ్చేది ఆవిడ, మేము చేసేవాళ్ళం. సరే, కష్టం కదా, అవునా కదా? అలాగా ఇప్పుడు పరమాత్మని అంత ఎక్కడెక్కడో ఏరి తీయాలంటే కొంచెం కష్టమైనటువంటి విషయం. అందుకని బియ్యమే పరమాత్మ స్వరూపం. బియ్యం అంత చూసామనుకో మనకి ఇంకా బాధ ఏముంది అంటే స్థూలంగా కనిపిస్తాడు భగవంతుడు. మామూలుగా
మీరు ఉత్త బియ్యాన్ని చూడాలంటే కష్టపడక్కర్లేదు కదా, కళ్ళకేమి స్ట్రెయిన్ ఉండదు. కానీ అందులో అక్కడెక్కడ తెల్లగా ఉన్న రాళ్ళని తీయాలంటే కష్టంగా ఉంటుంది. అట్లాగే ఏదో ఎక్కడో ఒక 5% మనం చూసిన దాంట్లో, విన్న దాంట్లో, గమనించిన దాంట్లో ఏదో ఒక 5% భగవంతుడి గురించి ఉండి మిగతాదంతా ఈ మాయే ఉందనుకోండి, కష్టంగా ఉంటుంది కదా. అవునా కదా? అదే కదా మీరు పడుతున్న కష్టం. భజన అయిపోయింది కానీ మళ్ళీ మామూలే, బజార్కి వెళ్ళిపోయాం. అంటే బజార్ అంటే అదే, భజన అయిపోయింది, లోక వ్యవహారాలకు వెళ్ళిపోయాం. అసలు వెళ్ళకూడదు. ఎందుకు వస్తుందంటే మన మైండ్ అంతా కూడా అక్కడ అటాచ్ అయిపోయి, అక్కడ స్పాంజ్ తీసుకెళ్ళి అందులో ముంచారు. అక్కడ పిండంగానే ఏమొస్తుంది, అదే వస్తుంది కదా. కాబట్టి మా లోక వ్యవహారాలు బాగా మునిగి తేలిన తర్వాత ఎక్కడికన్నా వెళితే అది పిండితే ఏం వస్తుంది, కానీ భక్తి వస్తుందా? రాదు. అందుకనే భక్తి చాలా కష్టం అయిపోయింది అందరికీ. ఈ అధ్యాయంలో మనం తెలుసుకునేది ఏంటంటే, ఆ భక్తి అన్నదాన్ని మనం ఎట్లా పెంచుకోవాలి. ఆ సింగిల్ పాయింట్ అంటే ఏకాగ్ర చిత్తం అంటారు చూసారా, ఆ ఏకాగ్ర చిత్తాన్ని మనం ఏ రకంగా సాధించాలి భగవంతుడి వైపు. ఆ ఏకాగ్ర చిత్తం లేనిదే మనకి భగవంతుడు ఆ బ్రాహ్మీ స్థితి అందదు. సినిమా చూసినట్టు, ఓటీటీ చూసినట్టు, లేకపోతే ఎవరో ఏదో చెప్తే విన్నట్టు, ఆ రకంగా ఏదో కాలక్షేపం, మన చిన్న ఒక పురాణ కాలక్షేపం అనేవాళ్ళు చూసారా, అట్లా ఏదో కాలక్షేపం అంటే, కాలాన్ని క్షేపం అంటే విక్షేపం, నాశనం చేయడం. ఓ రకంగా చెప్పాలంటే కాలక్షేపం అనేది చాలా తప్పు పదం అనమాట. కాల విక్షేపం అంటే కాలాన్ని, భగవంతుడు ఇచ్చినటువంటి అమూల్యమైన కాలాన్ని నాశనం చేయడం, అది కాలక్షేపం అంటే. పురాణ కాలక్షేపం అన్నారు, పురాణాలతో కాలాన్ని గడపడంలా లేదు, అక్కడ కాలాన్ని నాశనం చేసినట్టే పెట్టారు. అలాంటి 2-3 పదాలు కలిపి వాడారు కాబట్టి మనకి ఇబ్బంది పడిపోయాం ఇవాళ రేపు. పురాణం అంటే భగవంతుడితో ఉన్నామని చెప్పాల్సింది పోయి కాలక్షేపం అన్నారు. అంటే ఏం ఖాళీగా ఉన్నప్పుడు, పని పాటు లేనప్పుడు వచ్చి కూర్చోండ్రా అన్నట్టుంది. కానీ పని కన్నా కూడా, పనితో కూడా పాటుగా మీరు పనికి ఎంత విలువ ఇస్తారో దీనికి కూడా అంత విలువ ఇవ్వాలన్న విషయం మనకి ఫస్ట్ నుంచి కూడా ఆ ట్రైనింగ్ లేదు, ఆ శిక్షణ లేదు. కాబట్టి మనకు తప్పేం లేదు, కానీ తెలుసుకున్న తర్వాత మటుకు దాన్ని మనం బాగా ఆచరించాలి. దాని గురించి చెప్తున్నాడు. మరి ఎట్లా తెలుస్తుంది అలాగా అంత విస్తృతంగా? చూసే ప్రతిదీ, వినే ప్రతిదీ, అన్నీ కూడా, ఈ అన్ని విషయాలు భగవంతుడే అన్న విషయం నాకు ఎట్లా తెలుస్తుందంటే, పరమాత్మ మాహాత్మ్యం తెలుసుకోవాలి, ఆయన మహిమ తెలుసుకోవాలి. ఎప్పుడైతే ఆయన మహిమ తెలుసుకుంటామో ఆటోమేటిక్గా మనం భగవంతుడి గురించి ఆ ఒక్క ఆలోచనే ఉంటుంది. విలువ లేని దాని మీద ఆలోచన ఉండదు, విలువ ఉన్న దాని మీద ఆలోచన ఉంటుంది. మీరు తీసుకునే ప్రతి ఊపిరిలో ₹1,00,00,000 వస్తాయంటే అప్పుడు అందరూ శ్వాస మీద ధ్యాస ఉంటుంది, ఉండదా? ఈ శ్వాస మీద ధ్యాస చేయండి, తీసుకునే ప్రతి ఒక్క ఊపిరిలో ₹1,00,00,000 వచ్చును అని చెప్పంగానే అన్నీ మానేసి అది మాత్రమే చూస్తాయి. అంత పక్కన లోక వ్యవహారాలు కనిపిస్తాయా? అవే కనిపించవు. తర్వాత చూద్దామా మాస్టర్, ముందు చూద్దాం అంటాడు. ఎందుకంటే ఇందులో కూడా లోకాన్ని చూస్తున్నాడు వాడు. బ్రాహ్మస్థితి వస్తుందా? రాదు. చూసా, అలా చదివాం కదా, పుణ్యం కోసమో కోరిక తీరడం కోసమో మన దేవతను కీర్తిస్తే ఏం జరుగుతుంది? పుణ్యం కోసం చేస్తే స్వర్గానికి పోతావు, దేవతలు చేస్తేనేమో కోరికలు తీరుతాయి. ఈ రెండే జరుగుతాయి. కానీ అల్టిమేట్గా పరమపదం అన్నది దొరకదు. పరమపదం దొరకాలంటే బ్రాహ్మీ స్థితి పొందాలి. బ్రాహ్మీ స్థితి పొందాలంటే పరమాత్మ గురించి పూర్తి అవగాహన ఉండాలి, అంతఃకరణలో అనుభవం ఉండాలి, ఆనందం కూడా ఉండాలి. మన ఆనందమైన విషయాన్ని కదా చూస్తాం, ఇష్టమైన వ్యక్తులతో కదా ప్రేమ పెంచుకుంటాం. ఇవన్నీ భగవంతు లక్షణాలు కదా. మరి మన ఇష్టమైన లక్షణం ఏంటో మనకే తెలియదు, దేని మీద ఇష్టమో మనకే తెలియదు. క్షణక్షణం మారిపోతుంటే మనం ఇష్టం. అటువంటి ఆ క్షణక్షణం మారిపోయే ఇష్టం అంటే అది భగవంతుడు కాదు. అదే చెకింగ్ మీకు. మరి నా భగవంతుడి మీద ఇష్టం ఉందా లేదా అని తెలుసుకోవాలంటే ఒకటి, నా ఇష్టాలు ఏమన్నా క్షణక్షణం మారిపోతున్నాయా అంటే, ఒక ఈగలాగా దోమలాగా ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి అక్కడికి ఎగురుతూ ఉందా అంటే పరమాత్మ లేనట్టే లెక్క. లేదు, అలా పరమాత్మ మీద నాకు అట్లా తేనెటీగలాగా అలా ఉన్నాను అంటే డెఫినెట్గా పరమాత్మ ఉన్నట్టే లెక్క. సరే, ఇప్పుడు ఆ మహాత్మ్యం గురించి మనం తెలుసుకుందాం. 9వ అధ్యాయం. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఆయనే పెట్టాడు ఆ యొక్క టైటిల్, రాజవిద్య రాజగుహ్య యోగము. చదవండి అమ్మా, ఎవరు మొదలు పెడతారు? శ్రీ పరమాత్మనే నమః. అథ నవమోऽధ్యాయః.
రాజవిద్యా రాజగుహ్యయోగः శ్రీభగవాన్ ఉవాచ ఇదం తు తే గుహ్యతమం ప్రవక్ష్యామ్యనసూయవే జ్ఞానం విజ్ఞానసహితం యజ్ఞాత్వా మోక్ష్యసే శుభాత్. శ్రీ భగవానుడు పలికెను, వచ్చిన నీవు దోషదృష్టి లేని భక్తుడవు కనుక నీకు పరమ గోప్యమైన విజ్ఞాన సహిత జ్ఞానమును మరలా విశదముగా చెప్పుచున్నాను. దీనిని తెలుసుకొని నీవు ఈ దుఃఖ రూప సంసారం నుండి ముక్తుడవు కాగలవు. ఓం శ్రీ పరమాత్మనే నమః. అథ నవమోऽధ్యాయః. రాజవిద్యా రాజగుహ్యయోగः. శ్రీభగవాన్ ఉవాచ ఇదం తు తే గుహ్యతమం ప్రవక్ష్యామ్యనసూయవే జ్ఞానం విజ్ఞానసహితం యత్ జ్ఞాత్వా మోక్ష్యసే శుభాత్. ఓ అర్జున, ఇదం తుతే గుహ్యతమం. గుహ్యం అంటే చాలా సీక్రెట్స్, గుప్తం. గుప్తం అన్నమాట. గుహ్యం అంటే గుప్తం, సీక్రెట్, రహస్యం, పరమరహస్యం. అటువంటి రహస్యాన్ని ఇప్పుడు నేను నీకు చెప్తున్నాను. విజ్ఞాన సహితముగా పరమాత్మ గురించి మన జ్ఞానం తెలుసుకున్నాం. జ్ఞాన విజ్ఞాన యోగంలో కూడా భగవంతుడిని గుణాలు కొన్ని మనం తెలుసుకున్నాం. వాటిని ఎట్లాగ మనం అనుభవపూర్వకంగా తెలుసుకోవాలో కూడా అక్కడ మనం కొంత గ్రహించాం. ఇక్కడ గ్రహించాం కానీ అక్కడ ఆయన్ని సెపరేట్గా పెట్టుకొని పరమాత్మ అంటే ఇలా ఉంటాడు, పరమాత్మ ఇది, పరమాత్మ అనుకుంటూ ఉన్నాం. ఇప్పుడేంటి, పరమాత్మని ప్రతి చోట చూడడం అనేది మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాం. ఇప్పుడు మొత్తం స్థూలంగా తెలుసుకున్నాం కాబట్టి ఇది ఒక రహస్యం. దాన్ని ఎలా చూడాలి, అది రాజగుహ్యం. రాజగుహ్యం అంటే సీక్రెట్స్ ఏమైనా ఉన్నాయా ఈ ప్రపంచంలో అంటే చాలా ఉంటాయి సీక్రెట్లు. ఎవరికాళ్ళ సీక్రెట్లు ఉంటాయి. అలాగే రహస్య సీక్రెట్స్ అని చాలా ఉంటాయి. అట్లా కాకుండా సీక్రెట్లోని రాజు లాంటి సీక్రెట్, దాన్ని మించిన రహస్యం ఇంకోటి లేదు. దాన్ని మించిన రహస్యం ఇంకోటి లేదు. నా దగ్గర చాలా బ్రహ్మాండ రహస్యం ఉందండి మీకు చెప్తానన్నాను అనుకో, అబ్బో ఇది చాలా ముఖ్య విషయం చెప్తున్నాడు రోయ్ అనుకుంటాం కదా. తీరా చూస్తే ఏముండదు అందులో. అట్లాంటి మీరు ఏదన్నా చెప్పండి, ఈ రహస్యం ముందు మటుకు ఏది కూడా విలువ లేనిదే. అంత బ్రహ్మాండమైన సీక్రెట్ చెప్తున్నాడు. లేడీస్కి సీక్రెట్లు అంటే చాలా ఇష్టం ఉంటుంది కదా, కాబట్టి కనీసం ఈ అధ్యాయం మీద చాలా ఎక్కువ దృష్టి పెట్టండి. సో రాజగుహ్యం అటువంటి సీక్రెట్స్లో కింగ్ అనమాట. సీక్రెట్స్లో కింగ్ అంటే ఎలా తెలుస్తుందండి? ఈ సీక్రెట్ తెలుసుకుంటే నాకేంటి ఉపయోగం అంటే, నువ్వు ఎటువంటి కష్ట నష్టాలకి, దుఃఖాలకి, శోకానికి ఇంకా నువ్వు దాటి వెళ్ళిపోతావు. అవి నిన్ను అంటుకోవు. అంతే కదా. ఇప్పుడు కొన్ని చిట్కాలు చెప్తారు ఆయుర్వేదం వాళ్ళు, వాళ్ళు. ఇది చాలా రహస్యం అండి, ఇది మంత్రం చెప్తున్నాను ఇంకెవరు చెప్పొద్దను ఒకళ్ళు. ఇంకొకళ్ళు ఏమో ఈ మంత్రం చెప్పుకుంటూ మీరు ఇంట్లో ఇదో ఆకులు తెస్తాను నూరుకోండి, ఈ నువ్వు ఆకులు నూరి ఆ మంత్రం చదువుతూ ఈ ఆకులు నూరుకొని ఇంకెవరికి చెప్పకుండా, ఎవరికి కనపడకుండా చాటుగా చేసుకోండి. చేసి దాన్ని తీసుకొచ్చి గుళికలుగానో ఏదో రకరకాలు చెప్తూ ఉంటారు. రకరకాల అయిన రహస్యాలే, తప్పేం లేదు. ఒక్కోదాంట్లో ఒక రహస్యం ఉంటుంది. దానివల్ల ఎందుకు తీసుకుంటున్నాం అప్పుడు అంత కష్టపడి అంత రహస్యంగా పెట్టుకొని? మనకేదో మంచి జరుగుతుంది, చెడు అన్నది తొలుగుతుంది. శారీరకంగా కావచ్చు, మానసికంగా కావచ్చు చెడు అన్నది కదా. సంసర్పములు సంశయాత్మజములు, అంతేనా? సంకల్పములు సంశయాత్మ కాదు, సంస్పర్శజములు. మర్చిపోయారు. శారీరక దుఃఖం, మానసిక దుఃఖం, ఇవి రెండు. వాటి నుంచి తప్పించుకోవచ్చు. దీన్నే జ్ఞానము అంటారు. దీనినే జ్ఞానము అంటారు. ఈ జ్ఞానముతోనే నన్ను నువ్వు పూజించగలవు. ఈ జ్ఞానముతోనే నువ్వు నాకు భక్తి చేయగలవు అంటున్నాడు.
మరి ఇన్నాళ్ళు ఈ జ్ఞానం మనకు లేదు కదా, చాలా భక్తుడిగా ఉంటున్నాం కదా, భక్తి చేశాం కదా, మరి ఏంటి పరిస్థితి? ఉపయోగం లేదు. ఎందుకని? ఏదో చిన్న చిన్న రహస్యాలు, అంటే ఆ మూలికలు అరగి తీసుకొని ఏదో శరీరానికి ఇబ్బంది కలగకుండా వేసుకున్నట్టు, గుళికలు వేసుకున్నట్టు, లేకపోతే ఏదైనా మానసికంగా కాసేపు ప్రశాంతత, ఏదో కాసేపు ప్రశాంతత, ఆనందం. అంటే ఏంటంటే నా ఆనందం మర్చిపోయేలా కొన్ని ఆనందాలు ఉంటాయి. అంటే నా బాధ మర్చిపోయేలాగా పక్కవాడు ఎక్కువ బాగా చదివాం అనుకో, పేపర్లు ఎక్కువ చదువుతాం, మనం టీవీలో ఎందుకు ఎక్కువ చూస్తాం, అమ్మ వాళ్ళ కూర్చుంటే నా కష్టం చాలా తక్కువలే అనుకుంటాం. అదొక రకమైన ఆనందం. ఈ రకంగా ఇటువంటి ఆనందాలు ఇవి కాదనమాట. పరమ ఆనందం రావాలంటే ఎటువంటి కష్టము, దుఃఖము, అలాంటి శోకము లాంటివి మనల్ని అంటుకోకూడదు అని అంటే మనం చేయాల్సినటువంటి భక్తి అలాంటి భక్తి చేయాలంటే ఈ జ్ఞానం తెలియాలి, ఈ రహస్యం తెలియాలి. ఈ రహస్యం తెలుసుకున్న తర్వాత చేసేదే భక్తి, లేకపోతే అది భక్తి కింద రాదు. వస్తుందేమో కానీ ఇతర లోకాలకు, దేవతల వరకు పరిమితం అయిపోతుంది, కానీ నన్ను చేరదు. నన్ను అంటే ఇక్కడ పరమాత్మని చేరదు అని చెప్తున్నాడు. ఇది చాలామంది మనం ఏం చేస్తామంటే కష్టమైన విషయం ఇది, అది ముందు మనకు అర్థమవుతుంది ఎట్లాగా అన్నది. కొన్ని ఉదాహరణల ద్వారా కూడా నేను చెప్పడానికి ప్రయత్నిస్తాను, కొన్ని కథల ద్వారా కూడా, అప్పుడు మీకు కొంచెం బాగా అర్థమవుతుంది. ఓకే. రాజవిద్యా రాజగుహ్యం పవిత్రమిదముత్తమం ప్రత్యక్షావగమం ధర్మ్యం సుసుఖం కర్తుమవ్యయం. ఈ విజ్ఞాన సహిత జ్ఞానము నిర్గుణ సగుణ పరమాత్మ తత్వజ్ఞానము అన్ని విద్యలకును తలమానికము, సమస్త గోప్య విషయములకును శిరోభూషణము, అతి పవిత్రము, ఉత్తమోత్తమం, ప్రత్యక్ష ఫలదాయకము, ధర్మయుక్తము, సాధన చేయుటకు మిక్కిలి సుగమము, శాశ్వతము. రాజవిద్యా రాజగుహ్యం పవిత్రమిదముత్తమం ప్రత్యక్షావగమం ధర్మ్యం సుసుఖం కర్తుమవ్యయం. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, ఇది విద్య అన్ని విద్యలకి తలమానికము. బ్రహ్మ విద్య తెలుసుకుంటే మనం ఇంకే విద్య తెలుసుకోవాల్సిన అవసరం లేదు. అందుకనే వేదాలు, ఉపనిషత్తులు అన్నవే బ్రహ్మ విద్యని ప్రతిపాదిస్తాయి. వాటి గురించి వివరణ కూడా వస్తుంది. అందరూ వేదాల దగ్గర ఆగిపోతారు. వేదాల్లో కర్మకాండం ఉంటుంది, జ్ఞానకాండం ఉంటుంది, కానీ దానికి ఒక పద్ధతులు అవన్నీ ఉన్నాయి, యజ్ఞాలకి వాటికి ఉపయోగపడుతుంది. కానీ బ్రహ్మతత్వం తెలుసుకోవాలి, అసలు పరమాత్మ తత్వాన్ని తెలుసుకోవాలి అంటే మటుకు ఉపనిషత్తులకి వెళ్ళాల్సిందే. ఆ ఉపనిషత్తుల సారాన్ని దాన్నే బ్రహ్మ విద్య అంటారు. ఇది అన్ని సీక్రెట్ల కన్నా కూడా శిరోభూషణము. గుప్త విషయాలు ఏవి తీసుకున్నా కూడా, నాకు తెలియని విషయం అంటే అది గుప్త విషయం, రహస్యమైనటువంటి విషయం. ఎక్కడుందో తెలియదు, ఎలా ఉందో తెలియదు, అవన్నీ కూడా రహస్యాలు. అలాంటి విషయాలు ఎన్ని నేను తెలుసుకున్నా కూడా ఇదైతే ఈ రహస్యం అయితే ఉందో ఇది శిరోభూషణము, ఆ రహస్యాలకి కింగ్ లాంటిది ఇది అని చెప్తున్నారు అన్నమాట. అలా చెప్తూ ఇది అతి పవిత్రము, ఇది పవిత్రం, ఇద ఉత్తమం, పవిత్రము ఉత్తమము కూడా. అలాగే ఇది ప్రత్యక్షంగా ఫలమిస్తుంది, ధర్మయుక్తము. ఇప్పుడు సంకోచం లేదు మనకి, అది ధర్మమేనా అని అడగాలి. ఎప్పుడైనా భగవంతుడి భక్తిలో ఉన్నవాళ్ళు ఏదన్నా సరే ఒక విషయం మనకి చెప్పి, ఈ రహస్యం చెప్తున్నాను, ఈ రహస్యం ద్వారా నువ్వు ఇది సాధించవచ్చు, నీకు దొరుకుతుంది, నువ్వు ఇది పొందుతావు అని ఎవరైనా చెప్పినా కూడా అది ధర్మయుక్తమేనా, ఆ పని చేయడం ధర్మయుక్తమేనా అని అడగాలి. ఎందుకని? ధర్మయుక్తము అంటే ఏంటి? అందరికీ ఆమోదయోగ్యము. అందరికీ అంటే ఇక్కడ ముఖ్యంగా ఎవరు? పరమాత్మకి ఆమోదయోగ్యము. ఆ పని పరమాత్మ డైరెక్ట్గా చూస్తాడు. ధర్మం ఎక్కడైతే ఉందో, ఎక్కడైతే ధర్మాన్ని ఆచరిస్తూ ఉంటారో, అనుష్ఠానం చేస్తూ ఉంటారో ధర్మాన్ని, వారితో పరమాత్మ ఉంటాడు. ఏమిటి దానికి ఉదాహరణ? పాండవులు, శ్రీకృష్ణ పరమాత్మ. ఎక్కడ ధర్మం ఉంటే అక్కడ భగవంతుడు ఉంటాడు. కాబట్టి నేను చెప్పే రహస్యం ఏదో అధర్మం అనుకునేవు, లేకపోతే ఇది నమ్మో నేను అలాంటి పనులు చేయలేనండి అనేటువంటి ఏదో అనుకుంటున్నావేమో, అది కాదు. ఇది ధర్మయుక్తము. అలాగే సాధన చేయడానికి కూడా చాలా
సులభము, సుగమము. కాబట్టి నువ్వేమీ వరి అవ్వాల్సిన విషయం లేదు. ఏ రకంగా చూసినా కూడా ఈ విద్య, ఈ సీక్రెట్ తెలుసుకుంటూ వచ్చే ఫలం కూడా శాశ్వతము. మరి ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి మనకి. అంటే ఒక్కసారి చేస్తే చాలు, ఒక పరీక్ష రాస్తే చాలు, మొత్తం అన్ని పరీక్షలు పాస్ అయిపోయినట్టే. ఫస్ట్ క్లాస్లో ఒకసారి, 10వ క్లాస్లో ఒకసారి, ఇంటర్మీడియట్లో ఒకసారి, ఇంజనీరింగ్లో ఒకసారి, మళ్ళీ తర్వాత ఇంకొకటి, అన్ని సార్లు మీరు పరీక్ష రాయాల్సిన అవసరం లేదు. ఒకటే పరీక్ష. ఆ పరీక్షలో మీరు అన్నీ వచ్చేసినాయి అంటే ఎంత బాగుంటుంది. అది కూడా క్వశ్చన్ పేపర్ మీకు చెప్పేస్తారని చెప్పి క్వశ్చన్ పేపర్ కూడా మీకు ఇచ్చేసేసి రేపు ఎగ్జామ్కి రండి, ఒక పరీక్ష ఇంకేం పరీక్ష, ఈ పరీక్ష పాస్ అయ్యారంటే మీకు మొత్తం పదం గ్యారెంటీ అన్నారు కూడా. ఎంత బాగుంటుంది కదా. అట్లాంటి చాలా ఈజీ, 100% అట్లాంటిది అనమాట ఇది. కాబట్టి ఇప్పుడు చాలా ఇంట్రెస్టింగ్గా మీరు ఇక్కడి నుంచి వినాలి ముందు నుంచి. ఎందుకంటే ఇప్పుడు మీరు మనస్సుని భగవంతుడు శ్రీకృష్ణుడు అర్జునుడికి రెడీ చేస్తున్నాడు. మనస్సుని, ఈ మనస్సు అన్నది పెద్ద శత్రువు కదా. ముందు దాన్ని పక్క తీసి అది అంత ఈజీ అంటే తప్ప అది ఒప్పుకోదు. శత్రువుని జయించాలంటే ముందు వాళ్ళని, బాబు నాయన ఏం లేదు, నువ్వు శత్రువు ఏంటి, ఎవరన్నా శత్రువు, నా మిత్రువేరా బాబు అని చెప్పేసి నెమ్మదిగా జాగ్రత్తగా దగ్గర తీసుకుంటే అన్నీ పోతాయి. అట్లా చెప్తున్నాడు. నెక్స్ట్, అశ్రద్ధదానా పురుష ధర్మస్య పరంతప అప్రాశమాం నివర్తంతే మృత్యు సంసార వర్ణని. ఓకే చదవండి. రాగి తాగుతుందండి. ఉందమ్మా, అంటే అది నివర్తంతే అని యాక్చువల్గా వచ్చం. తత్పరి చదవండి. ఓ పరంతప, ఈ ధర్మ మార్గం నందు విశ్వాసము లేని పురుషులు నన్ను పొందజాలరు కనుక వారు మృత్యు రూపము సంసార చక్రమున పరిభ్రమించుచుందురు. అశ్రద్ధదానాః పురుషా ధర్మస్యాస్య పరంతప అప్రాప్య మాం నివర్తంతే మృత్యు సంసార వర్త్మని. ఎవరైతే ధర్మ మార్గంలో శ్రద్ధ లేకుండా ఉంటారో వాళ్ళకి ఈ మృత్యు రూప సంసార చక్రం నుంచి విడుదల అన్నది ఉండదు. కాబట్టి ఎంత భారీ సెట్టింగులు వేసి, ఎంత బాగా బాహుబలి లాంటి సెట్టింగులు వేసి చేసినా కూడా నన్ను పొందలేరు. ఇది తెలియకపోతే, ఈ యొక్క రహస్యం తెలుసుకోకపోతే, మీరు మిగతా ఏమి చేసినా సరే, మిగతా ఏదన్నా చేయండి, ధర్మం చేయొచ్చు, దానం చేయొచ్చు, దాన ధర్మాలు చేయొచ్చు, యజ్ఞాలు చేయొచ్చు, పెద్ద పెద్ద పూజలు చేయొచ్చు, ఏదన్నా చెయ్యి, తపస్సు చెయ్యి, ఒంటికాల మీద ఉపవాసాలు చెయ్యి, ఏదన్నా చెయ్యి, ఇవన్నీ చేసినా కూడా అది ఉపయోగం లేదు. ఎప్పుడు ఎవరికి ఈ ధర్మ మార్గంలో విశ్వాసం లేనివాడు. ధర్మ మార్గం విశ్వాసం అంటే పరమాత్మ మీద విశ్వాసం ఉండదు వాళ్ళకి. పరమాత్మ మీద విశ్వాసం ఉండదు. అంటే ఎలాగా అంటే 2 రకాలైన మనుషులు ఉంటారు. పరమాత్మ మీద విశ్వాసం ఉంటుంది, దేవుడు ఉన్నాడని తెలుసు, కానీ ఆ రకంగా నడుచుకోరు. భగవంతుడు చూస్తున్నాడని తెలుసు, కానీ మనం ఆ రకంగా కనబడం దేవుడికి. మన ఆలోచనలు కూడా భగవంతుడు చూస్తున్నాడని తెలుసు, అయినా మన ఆలోచనలో మార్పు రాదు. కేవలం తెలుసు అంతే. అంటే అమ్మా నాన్న ఉన్నారు తెలుసు, అమ్మ నాన్న లేకుండా అసలు ఎలా పుడతారు, పిల్లలు పుట్టరు కదా. అనాథ అయ్యిండో చైతా వేరే విషయం, కానీ ఎవరో అమ్మ నాన్న పుట్టారు వాళ్ళు, కారణం తల్లిదండ్రులే కదా. ఉన్నారు. అలాగే దేవుడు కూడా ఉన్నాడు అంతే. దేవుళ్ళు అయితే ఎంతో ఎలా పడుతుందని సృష్టి అంతా రాదు కదా. అబ్బా చాలా బాగా చెప్పామండి, చాలా జ్ఞానం ఉంది అనుకోవడానికి వీల్లేదు. ఎందుకని తల్లిదండ్రులు పిల్లలు ఎలా పుడతారండి అన్నట్టుంటుంది ఇది కూడా. అట్లా కాకుండా తల్లిదండ్రులు ధర్మాత్ములయ్యి, పుణ్యాత్ములయ్యి, వారి ఎడల వారి ప్రీతికి, వాళ్ళ సంతోషానికి కనుక ఈ పిల్లలు కనుక పనిచేస్తూ ఉంటే అది సరైనటువంటి తల్లి పిల్లల సంబంధం. కానీ ఏదన్నా సరే ఇవాళ అవన్నీ పాడైపోవడం కారణం అవి లేకే, ఆ గురి లేకే. కాబట్టి పరమాత్మ ఉన్నాడండి, నేను నమ్ముతానండి అన్నదే అర్థం లేని విషయము. భగవంతుడు దేవుడు ఉన్నాడండి, నేను నమ్ముతానండి, కరెక్టే. కొంతమంది శ్రీకృష్ణ పరమాత్మ ఉన్నాడు. శ్రీకృష్ణుడిని పరమాత్మగా ఎంతమందికి తెలుసు? యాక్సెప్ట్ చేయరు. ఆ కృష్ణుడా
వాడు మోసగాడండి వాడు. కృష్ణుడు మనలాంటి మనిషే, మా బావ. అర్జునుడు కూడా అదే అంటాడు కదా, మా బావ. అవును కృష్ణుడు, అవునా మా బావ, అంతే. వాడు నాతో పిలుస్తాడు, నాతో ఆడతాడు, నాతో వస్తా అన్నీ నేను చేసిన పనులు చేస్తాడు. ఆయన భగవంతుడు ఏంటి అంటే భగవంతుణ్ణి గుర్తించలేని స్థితిలో మన యొక్క మనసు ఉంటుంది. ఈ రకంగా మనకి 2 రకాలైన మనుషులు ఉంటారు. ఇద్దరు భగవంతుడు నమ్ముతారు, పరమాత్మను నమ్ముతారు, పరమాత్మ ఉన్నాడని నమ్ముతారు, ఓకే అయిపోయింది. కానీ ప్రత్యక్షంగా ఉన్న భగవంతుడిని మటుకు గుర్తించలేరు. అది కదా ఆయన వెళ్ళిపోయిన తర్వాత ద్వాపరయుగం కదా, వెళ్ళిపో, కలియుగంలో పూజిస్తాం. తాతగారిని మనం గౌరవించగానే ఆయన ఫోటో పెట్టి పూజిస్తాం. ముందు ఫోటోలోకి వెళ్ళిపో, తర్వాత చూద్దాం. నేను గౌరవించాలంటే ముందు ఫోటోలోకి వెళ్ళిపో, రోజు దండ తెచ్చేస్తా, ఈజీ. అట్లా ఉంటుంది. ఈ యొక్క అధ్యాయం యొక్క ఇదేంటంటే భగవంతుణ్ణి ప్రత్యక్షంగా మనం అనుభూతి చెందగలగాలి. నిజంగా భగవంతుడు ప్రత్యక్ష అవతారం తీసుకున్నప్పుడు ఆయన భక్తుడిగా మారి ఆయన్ని మనం గ్రహించగలిగేటువంటి బుద్ధి ఇమ్మని భగవంతుణ్ణి కోరుకోవాలి. అంతేగాని నువ్వు భగవంతుడు అంటే సినిమాలో చూపించినట్టుగా, డివిఎస్ కథలో చూపించినట్టుగా కిరీటాలు పెట్టుకొని ఇలా వచ్చి అలా వస్తేనే భగవంతుడు, విగ్రహాలు చూసి చూసి అలవాటు అయిపోతుంది మనకి, ఇట్లా రావాలి ఇట్లా రావాలని. లేకపోతే భగవంతుడు కాదు, భగవంతుడు మనిషిలాగా ఎందుకు వస్తాడు, పోనికి జంతువులా వస్తాడు, గుర్తుపడతావు నువ్వు మనిషినే గుర్తుపడతావు, జంతువునే గుర్తుపడతావు. ఇప్పుడు వరాహ అవతారంలో వస్తే గుర్తుపడతావు, చిచి దోసేస్తావు. కుక్కలా వస్తే గుర్తుపడతావు కదా. చేపలా వస్తే గుర్తుపడతావా, ముందు కోసు తింటావు అంతే. ఏ చేప ఏంటి, దాని వెరైటీ ఏంటి అని కోసు తినేట రెడీ అయిపోతావు. మరి మనిషిగా వచ్చినప్పుడు ఇంకెలా గుర్తుపడతావు నువ్వు? కిరీటాలతో ఆడితో రాడు, కేవలం భక్తులకే వస్తాడు ఆయన. అట్లా వస్తాడు శ్రీమన్నారాయణ, అలాగే వస్తాడు. నువ్వు ఎలా పూజిస్తే అట్లాగే పరమాత్మ వస్తాడు, రాడని అట్లా. నీ ఒక్కడికే తెలుసు ఆ విషయం, ఆ భక్తుడు ఒక్కడికే తెలుస్తుంది. దర్శనం ఎవరికైతే అయిందో వాళ్ళకే వస్తాడు ఆయన. అదే రూపం తీసుకొని అందరికీ చేసి ఇలాగే వస్తాడని ఫీలింగ్ కలిగించేస్తే అది అయ్యే పని కాదు. ఏమ్మా, ఒకసారి నారద మహర్షి ప్రహ్లాదుడు కథ చెప్తున్నాడు. కథ అంటే ప్రహ్లాదుడి కథ చెప్తున్నాడు. ఎవరికి? ధర్మరాజుకి. చెప్తుంటే ఒక్కసారి ధర్మరాజు పరవశం అయిపోతాడు. ఆహా, ఎంత అదృష్టం కదా ప్రహ్లాదుడిది. ప్రత్యక్షంగా భగవంతుడిని ఆయన కలిశాడు, భగవంతుడితో మాట్లాడాడు, భగవంతుడిని దర్శించాడు, భగవంతుడిని చూశాడు, ఆయనతో మాట్లాడాడు, ఆయన ఆశీర్వాదం ప్రత్యక్షంగా తీసుకున్నాడు. నారద మహర్షి ఎంత గొప్పవాడు నిజంగా ప్రహ్లాదుడు. అయినా భగవంతుడు ఒక్క భక్తుడి కోసం అవతారం తీసుకొని వస్తాడా అని అడిగాడు. ఒక్క భక్తుడి కోసం అలా అవతారం తీసుకొని వస్తాడా అని కూడా అడిగాడు. నిజంగా ఎంత అదృష్టం కదా అయింది ప్రహ్లాదుడు అంటుంటే అప్పుడు నారదుడు నవ్వి అంటాడు, మూర్ఖుడా, నీ కుటుంబంలోనే ఉన్నాడయ్యా భగవంతుడు. నీ కుటుంబంలో ఉన్న భగవంతుడిని చూడలేని స్థితిలో నువ్వుండి ఎక్కడో ఏదో అంటావేమిటి? నీ ముందే, నీ కళ్ళెదుటే, నీతో పాటే ఆయన కూడా ఉన్నాడు, నీతో తిరుగుతున్నాడు, నువ్వేం గ్రహించగలిగావు? ఎవరు అని అడిగాడు. శ్రీకృష్ణ పరమాత్మ. చూసారా, అప్పుడు దాకా ఆయన సలహా తీసుకునేవాళ్ళు, ఆయన పక్కన ఉంది. కుంతీదేవి ఎప్పుడు ఆయనకి దండం పెట్టేది, మేనల్లుడైనా సరే. ఇదేమిటి మా అమ్మ మేనల్లుడు దండం పెడుతుందని నన్ను అనుకోవాలి, ఆవిడ తెలుసు. ఆవిడ భగవంతుడికి గుర్తించిన వాళ్ళు ఆవిడ ఒకటి, భక్తురాలు కాబట్టి. భక్తుడికే భగవంతుడికి తెలుసు, మిగతా వాళ్ళకి అర్థం కాదు అని చెప్పడం జరుగుతుంది. చూసారా, ధర్మరాజుకి మరి కృష్ణుడు తెలియదా? రోజు తిరుగుతున్నాడు, చాలా మేలు చేసుకుని అన్నీ తీసుకుంటున్నాడు. కానీ అంటే ఏం చేస్తాము మనం? ఎందుకు భగవంతుడిని గుర్తించలేమో మనిషిగా ఉన్నా సరే అంటే మనం వాడితో ఉన్న వ్యవహారాల వరకే వాడితో మనం ఉంటాం. కానీ ఒక రకమైన బంధం ఎలా ఉంటుందంటే వ్యావహారిక బంధము. వాళ్ళతో మనం ఎటువంటి బంధాలు ఏర్పరచుకుంటాం? వ్యవహారం సంబంధించినంత వాటికే. వీడు మంచిగా ఉన్నాడు కాబట్టి మంచిగా ఉన్నాను నేను, మంచి కలిసి ఒక వ్యవహారం నడుపుతాం అట్లా. అంతేగాని అప్పుడు భగవంతుడు ఎందుకు కనిపిస్తాడు నీకు? లౌకిక వ్యవహారాల్లో ఉన్నంత వరకు మీరు భగవంతుడు కనిపించడు. భగవంతుడు మీరు వేరే ఆత్మ దృష్టితో చూస్తే తప్ప భగవంతుడు మీకు కనిపించడు. మరి చూసారా, మరి ఎంత ధర్మరాజు అంటూ వాడికే మనకి ప్రత్యక్షం కాలేదు. అందుకని ఇక్కడ ఉద్దేశం ఏంటంటే ఎవరైతే ఈ అశ్రద్ధగా ఉంటారంటే ఇక్కడ నాస్తికులనే కాదు, ఇక్కడ అర్థం ఏంటంటే ఎవరైతే పరమాత్మ ప్రతి చోట ఉన్నాడు అని ప్రత్యక్షంగా మన పరమాత్మని ఎక్కడైతే నిర్దేశించి మనం దర్శించడానికి ప్రయత్నించలేదో అశ్రద్ధ అన్నాడు. అందుకే సార్ అశ్రద్ధ దానం అంటే శ్రద్ధ ఉండాలి. ఆ శ్రద్ధ ఉంటే భగవంతుడు మనకి కనిపిస్తాడు.
అటువంటి వాళ్ళు నన్ను చేరలేరు అని చెప్పేస్తున్నాడు. నన్ను చేరలేంటే అర్థం ఏమిటి? ఎందులో ఉంటారు వాళ్ళు? ఎక్కడో ఉండాలిగా. ఎక్కడుంటారు? మృత్యురూప సంసార చక్రంలో పరిభ్రమిస్తూ ఉంటారు. పడతాలేస్తా అంటే పడతాలేస్తా ఎందుకన్నాం ఆ మాట? మన ఎవరికి ముసలితనం ఇష్టం ఉండదు, కానీ వచ్చేసింది, ఏం చేస్తాం? దాన్నే పడతాలేస్తా అంటాం. అలాగే మన జీవితంలో కష్టాలు ఎవరికి ఇష్టం ఉంటాయి? ఉండవు, వచ్చేస్తున్నాయి, పడతాలేస్తా, ఇంతే కదా. కానీ ప్రతిదానిగా నేను చేయగలండి, నా అంత ఇది లేదు, నేను చాలా టాప్, ఇందులో నేను చాలా మెరిట్, నేను చాలా గొప్పదాన్ని, నేను చాలా గొప్పవాడిని, నా హిస్టరీ చూసారు ఇప్పుడు, నా బయోడేటా చూడండి, అసలు టాప్ నేను, ఇదేదో చెప్తూ ఉంటాం అన్నమాట. ఇవన్నీ తెలిసి కూడా, నా ప్రమేయం లేకుండా అసలు అన్నీ జరిగిపోతున్నాయనే విషయం తెలిసి కూడా మళ్ళీ రేపు పొద్దున అవ్వగానే తెలివితేటలు ఉపయోగించే రూపాయి 100 రూపాయి 100 రూపాయిని 100 ఎలా చేయాలి, రూపాయిని 100 ఎలా చేయాలి. భజన అంటే ఏ భజన అంటే లేదండి, రాముడు ఎందుకు మన షేర్ మార్కెట్ పెరుగుతుందంట, బంగారం పెరుగుతుంది, ఆ భజన చేయవా ముందు, నాకు ఉపయోగం ఉంటుంది. అదేదో చూడు బంగారం పెరుగుతుందంట, ఏంటి గోళ భజన అంటే సత్సంగం వెళ్తున్నావుగా, గంట చేసుకురా సరిపోతే రామ భజన. ఆయన దేవుడు అర్థం చేసుకుంటాడులే, దేవుడు అర్థం చేసుకుంటాడులే నిన్ను. నువ్వన్నీ మట్టుకు నీ వ్యవహారాలను కానిస్తుండంటే అది అయ్యే పని కాదు. దానివల్ల కించిత్ కూడా ప్రయోజనం లేదు. నేను ఖచ్చితంగా చెప్తున్నాను, అనే విషయాన్ని అనుభవపూర్వకంగా చెప్తున్నాను. దానివల్ల ఉపయోగం అయితే లేదు. అసలు లేకుండా ఉంటుందా అంటే శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్పాడు? మీ యొక్క సాధన ఏది వేస్ట్ అవ్వదు, కానీ ఎంతవరకు వెళ్ళాలో అంతవరకు వెళ్తారు, కానీ బ్రాహ్మీ స్థితిని పొందే మార్గాన్ని మంచి పక్కకి వెళ్ళిపోతారు. అంటే గుడికని బయలుదేరి మధ్యదారిలో మాల్కి వెళ్ళిపోతాడు. రేపు పోవచ్చులే బా, గుడి ఆడకపోతుంది, గుడి ఆడకపోతుంది, మాల్లో ఆఫర్ పోతుందంట, 1+1 ఆఫర్. ఈ ఆఫర్ పోతే వస్తుంది, ఆ గుళ్ళో ఆఫర్లు ఏమన్నాయి? ఒకటే ఆఫర్, ఏదో అష్టోత్తరం అంటాడు, సహస్రం అంటాడు, కొబ్బరికాయ కొట్టమంటాడు, భజన చేయమంటాడు. ఆయన ఎప్పుడో రాయిలా అక్కడే కూర్చున్నాడు, ఎక్కడ పోతాడు ఆయన? కదిలిపోడలే. అదే మళ్ళీ మనిషి అనుకో, సినిమా యాక్టర్ అనుకో వెళ్ళిపోతాడు, రాజకీయ నాయకుడికి వెళ్ళిపోతాడు, ఆడ వెనకాల పరిగెడుతుంటారు వీళ్ళు పిచ్చేదోళ్ళలాగా. అవునా కదా? అవునా? అంటే దీనికి ఎంత మహిమ తెలియక కాస్త కోస్తా మన మనసులో ఏదో ఉంది, అది భగవంతుడు రాయే అని. ఆయన మనల్ని ఏం చేయలే, అక్కడ ఉన్నాడు వచ్చి కొట్టలే అని కదా. కానీ జీవితంలో లాగి కొడుతుంటాడు, ఆ కోలుకోలేని దెబ్బలు కొడుతుంటాడు. అప్పుడు భగవంతుడా అంటాం. ఊరి వేసా రోజు గుడికి వచ్చిన కొడతా ఉన్నాను చంప దెబ్బలు, నీ బాగా తిమ్మిరైపోయినట్టుంది, నీకు ఎక్కినట్లేదు, నువ్వు గుడికి వచ్చినప్పుడల్లా కొడతా ఉండేవాడిని, టప్ప అని కొడతా ఉండేవాడిని, నువ్వు మాల్కి వెళ్ళినప్పుడల్లా కొడతా ఉండేవాడిని, నీ పిచ్చి ఆలోచన వచ్చినప్పుడు కొడతా ఉండేవాడిని, నీకేమో అందలేదు, ఏం చేయను, నీకు ఏదో గంధం రాసినట్టు అనుకున్నావు చెంప మీద కొడతా అంటే, నీకేమో ఏదో గంధం రాస్తున్నాడులే దేవుడు అన్నట్టు ఫీలింగ్ ఉంది, అప్పుడే నెగ్లెక్ట్ చేసావు, లాగా ఒకటి పీకుతాడు ఒకటి, అయిపోయి. అది వెనక్కి తీసుకోగలమా మనం? వెనక్కి తీసుకోలేం. కాబట్టి దయచేసి భగవంతుడి సీరియస్గా తీసుకోండి, పరమాత్మను ఒక్కడనే సీరియస్గా తీసుకోండి, మిగతావన్నీ కూడా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. అది ఖచ్చితంగా గట్టిగా చెప్పాలి. నెమ్మది చెప్తున్నానంటే చూద్దాంలేండి, ఇవి బాగానే ఉన్నాయి కానీ వినడానికి లేదులేండి, ఇంటికి వెళ్తే మళ్ళీ అన్నీ మారిపోతుంది, ఇవే బుద్ధులండి, బుద్ధులండి, ఎందుకులేండి, అవసరం లేదు. ఆయన ఎక్కడే పోడు, గుళ్ళో అక్కడే ఉంటాడు ఆయన ఏం చక్కగా వెళ్ళినప్పుడు నవ్వుతున్నాడండి, ఆయన మొహం ఎడుకోమం పెట్టట్లా, చాలా నవ్వుతున్నాడు. మీరు ఏదో అంటున్నారు కానీ ఆయన కొట్టట్లేదని మమ్మల్ని, ఇలా సరిపెట్టేసుకొని ఎవరి కాళ్ళు వెళ్ళిపోతారు. ఓకే, ఇదేం కాదట్లేదు, కానీ అనుకోవాల్సిన విషయం అది. మీరు ఆయన మనస్సాక్షికి అంతర్యామిగా ఉంటాడు, ముందు చెప్తాడు మనకి, అంతర్యామిగా ఉంటాడు ఆయన. అంతర్యామి అంటే ఏంటి? మనసు దేన్ని చూస్తుంది? మనసు విషయాలను చూస్తుంది, దృశ్యాలను చూస్తుంది. ఆత్మ దేన్ని చూస్తుంది? ఆత్మలో ఉన్న పరమాత్మ ఎవరిని చూస్తాడు? మనసును చూస్తుంటాడు, మనసు వేసే వేషాలు చూస్తుంటాడు. అంతేగాని నువ్వు చేసే పూజని చూడడం, నువ్వు చేసే మిగతా వాటిని ఆయనకేం అందదు. అది కేవలం మనసు పక్కన కూర్చోవడం వరకే ఉంటుంది అంతే. మనసు ఏం చేస్తుంది అనే విషయాన్ని చూసేవాడు పరమాత్మ. లోపల ఆత్మలో ఉన్న పరమాత్మ, ఆత్మ గుడి, ఆత్మ మందిరం, ఆత్మలో ఉన్న పరమాత్మ ఉంటాడు. ఆయన అంతర్యామిగా ఎవరిని చూస్తుంటాడు? మన మనస్సును చూస్తుంటాడు. సో నా మనస్సుని భగవంతుడి ఎడల అనుకూలంగా పెట్టడమే పూజ. మనం మనస్సును అనుకూలంగా భగవంతుడి వైపు మళ్లించడమే అసలైనటువంటి భక్తి. దానికి ఇది సాధన.
మనం చేస్తున్న ప్రతిదీ కూడా ఒక సాధనా మార్గం, అంతేగా నీ సాధన లేకుండా అది రాదు. డైరెక్ట్గా అబ్బా వాళ్ళకి చెప్పగానే మీకు వచ్చేస్తుందా, రాదు. నేను మన ఎంతో సాధన చేసి 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 ఇప్పటికీ ఇక అడుగు తడబడుతూనే ఉంటాయి. ఎవరో చెప్తే బాగుండు అనుకుంటారా, ఏమైనా పొరపాటు జరిగిందా, అమ్మయ్య చాలా సంతోషం, నమస్కారం పెడతాను వాళ్ళకి నిజంగా. అందుకని మా మహంత్ స్వామి వారు చెప్తారు, నేను కూడా అదే చెప్పాను, నిన్న మా దగ్గర ప్రవచనంలో కూడా అదే చెప్పాను. అభావు అవగుణం తీసుకోవద్దు అంటారు గురువుగారు. అభావు అవగుణం అంటే ఎదుటి వాళ్ళలో చెడు భావం తీసుకోకూడదు, అలాగే అవగుణాలు ఎంచకూడదు. అవగుణాలు నువ్వు ఎంచుతున్నావు అని అంటే నీకు అదే అవగుణం ఉంటుంది. తనలో అవగుణమే అది ఉంటుంది. ఎప్పుడైతే అవగుణాలు మరి ఎక్కడ చూడాలి సార్, నేను చూడడం అలవాటైపోయింది. అవగుణాలు నీలో చూసుకో. నీ మాట ఎలా ఉంది, నీ యొక్క ప్రవర్తన ఎలా ఉంది, నీ ఆలోచన ఎలా ఉంది. అవగుణాలను చూడదలుచుకుంటే నీలో అవగుణాలు చూసుకో, అవి తగ్గించుకో. అభావం ఎదుటి వాళ్ళ ఎడల ఎట్టి పరిస్థితుల్లో కూడా అభావం అంటారు. సద్భావమే ఉండాలి కానీ అభావం ఉండడానికి వీల్లేదు, ఉండకూడదు. అసలు అది పాపము, చాలా క్లియర్గా చెప్తారు ఆయన. అందుకని మా దగ్గర ఏంటంటే భక్తుడికి ఆయన ఏం చెప్తారు తెలుసా, మా దగ్గర భక్తుల్లో కనిష్ట భక్తుడు ఉంటాడు. అంటే ఇప్పుడే మందిరానికి వస్తున్నాడు అంతే, దండం పెట్టుకున్నాడు అంతే. స్వామినారాయణ ఒకసారి అన్నాడు, వేస్తదేవి కోల్చుకున్నాడు. ఆయన కాళ్ళకి దండం పెడతాం. మేము గుళ్ళో గమనించుంటారు మీరు, మేము భక్తులు అందరికీ కాళ్ళకి దండం పెడతాం. మా గుళ్ళో మీరు వస్తే గమనించండి, ఈసారి వచ్చినప్పుడు చూశారు కదా మీరు. ప్రతి భక్తుడికి మేము కాళ్ళకి దండం పెడతాం, చిన్న పెద్ద అని కాదు, కాళ్ళ దండం పెడతాం. అది అంటే ఇప్పుడు అది ఎందుకు చేస్తాము, అవగుణాలు పోతాయి. నేను ఎదుటి వ్యక్తిలో కేవలం భక్తుడినే చూస్తా, ఎదుటి వ్యక్తిలో కేవలం నారాయణని పరమాత్మనే చూస్తా. పరమాత్మను ఎప్పుడైతే గమనిస్తానో నేను నాలో పరమాత్మను చూస్తానో ఈ సాధన అనేది ముందుకెళ్తుంది. లేకపోతే ఇది లోక వ్యవహారాలు బలమైపోయి ఇది బలహీనం అయిపోతుంది. కాబట్టి నేను చెప్పిన ప్రతి మాటని కొంతవరకు సీరియస్గా తీసుకోండి, సాధన చేయండి. దీన్ని ఎవరైతే సీరియస్గా తీసుకొని సాధనలో పెడతారో వాళ్ళకి తెలుస్తుందమ్మా, నేను చెప్పక్కర్లేదు. రేపొద్దు నన్ను అడగొద్దు, మేము చేసాం సార్, సాధన చేసాం మాస్టరు, సత్సంగం రోజు వచ్చేవాళ్ళం, కానీ నాది ఏంటో శాంతి రావట్లేదంటే ఇదే కారణం. మళ్ళీ ఇంకోసారి ఆడియో వినండి. పూర్తిగా మనం మళ్ళించట్లా మన మనసును కానీ మన యొక్క చర్యలను కానీ మనం ఏ మాత్రం కూడా భగవంతుడు కొట్టే చిన్న చిన్న చెంపదెబ్బలను పట్టించుకోవట్లా. గుడికి వెళ్ళినా కూడా ఎందుకని, భగవంతుడికి ఏదో 2 నిమిషాలు ఇస్తాం, మిగతా 10 నిమిషాలు అక్కడ డ్యాన్స్ ప్రోగ్రామ్ చూస్తాం. డ్యాన్స్ ప్రోగ్రామ్ 5 నిమిషాలు ఉండాలి, భగవంతుడిది దాని మీద ఒక 5 నిమిషాలు ఎక్కువే అది ఉండాలి. కానీ ఎప్పుడు ప్రోగ్రామ్ వస్తుందా డ్యాన్స్ ప్రోగ్రాము, ఇది ఎప్పుడు అయిపోతుందా, 7:45 అన్నారు, 7:45 అన్నారు, ఇంకా పూజ ఏంటి, ఇంటి దగ్గర నుంచి ఫోన్ వస్తుంది, మొదలైందా ప్రోగ్రామ్, ఇంకా లేదు పూజ అవుతుంది, ఇంకెంతసేపు పూజ, 8 అయిపోతుంది, ఆకలేస్తోంది. ఏమిటిది అంటే ఇంకేదో చేసే బదులు చేస్తున్న సంతోషం. ఇంక చెడు వ్యవహారం ఏది చేయకుండా, దుష్ప్రవర్తనకు ఆస్కారం లేకుండా కనీసం కాసేపు మంచిగా ఉన్నాం, అంతవరకు ఆనందం. కాకపోతే ఇది పూర్తి ఫలితాన్ని ఇవ్వదు, గుర్తుపెట్టుకోండి. ఇది కొంచెం కష్టమైన విషయం, చాలా కష్టమైన విషయం నాకు తెలుసు. కానీ దాని యొక్క విలువ భగవంతుడే ఇస్తాడు మీకు. ఎవరు మనుషులు ఇస్తారో, మనిషి ఇచ్చే విలువకి మీరు కనుక వెయిట్ ఇచ్చారంటే ఆ మనుషులు మన కింద పడి తొక్కేస్తారు. నీకు ఆ విషయం తెలియట్లా. దగ్గర వాళ్ళు అవచ్చు, దూరం వాళ్ళు అవచ్చు, మనిషి ఎప్పుడు కూడా ఎదుటివాడిని తొక్కేస్తుంటాడు వాడు. అర్థమైందా? శివుడు లాంటి వాడిని మన ఏం చేసింది ఆవిడ, మాత దుర్గామాత కాళ్ళ కింద వేసి, కాళీమాత కాళ్ళ కింద వేసి తొక్కింది. ఎందుకని? అంతే. ఎప్పుడైతే ఈ మానవులు కానీ దేవతలు కానీ వాళ్ళలో చాలా డిఫరెన్సెస్ ఉంటాయన్నమాట. పరమాత్మ ఒక్కడే మనల్ని సహకరిస్తాడు. మరి నిన్న నాకు మరి ఆ భాగ్యం ఎలా వస్తుంది? ఆ వ్యాసపీఠ మీద నేను కూర్చొని నాకు ప్రవచనం ఇచ్చే అవకాశం ఎట్లా వస్తుంది? ఎవరు చెప్పారు? పరమాత్మ డైరెక్ట్గా. స్వామి అక్కడ స్వామిని ఉన్నారు కదా, ఆ చిన్నస్వామి ఫోన్ చేశారు నాకు సడన్గా, నరసింహారావు గారు మీరు వ్యాసపీఠం వాళ్ళకి కూర్చొని చెప్పాలి, ఇది చెప్పండి, తెలుగు వాళ్ళకి మీరు చెప్పాలండి. మరి ఎలా వస్తుంది అదృష్టం? భగవంతుడి ద్వారానే. అది ఎలాగా? మీలాంటి వాళ్ళందరూ సత్సంగం చేయడం, మీలాంటి వాళ్ళు సత్సంగం చేస్తున్నాను, నేను అదే మార్గం ఖచ్చితంగా తీసుకున్నాను. మనుషులు విలువ ఇవ్వను నేను. విలువ అంటే ఇస్తా, మనుషుల్లో నారాయణకి విలువ ఇస్తాను. కానీ వాళ్ళు వేసే ఈ జిత్తులకి ఎత్తులకి తెలివైన మాటలకి ఆయన పాపం ఈయనకి ఎప్పుడు వస్తుందో జ్ఞానం అనుకో నమస్కారం పెట్టి వెళ్ళిపోతా. ఎక్కువ వాళ్ళ గురించి చెడుగా అనుకో, ఎవరి గురించి చెడుగా అనుకోనమ్మా. నేను చెప్పే కదా, మా గురువుగారు చెప్పారు, ఎదుటి వాళ్ళ గురించి అవగుణాలు తీసుకోవద్దు. అది అవగుణం కాదు. ఆయన
దగ్గు వచ్చింది, ఎదుటివాడు దగ్గుతున్నారు, అది నువ్వు దాన్ని వేరే తీసుకుంటే ఎట్లా? ఆయన ఏదో బాధపడుతున్నాడు, జబ్బు వచ్చింది, జ్వరం వచ్చింది, దగ్గు వచ్చింది, దగ్గుతున్నాడు. అలాగే అవ్వకుండా కూడా ఏదో పాపం చేసుకున్నాడు, ఏదో మొత్తానికి శరీరంలో రుగ్మతో మానసిక రుగ్మత వల్ల వాడికి ఏదో కొంచెం అవగుణం వచ్చింది, అది తెలియదట్లు అనుకుంటున్నాడు వాడు. సంతోషం అని చెప్పి భగవంతుడా ఆయన కొంచెం పరమాత్మ చేసేలా అనుకుంటాం, కానీ ఆయన మనం వేరే రకంగా అనుకోకూడదు. అదైందమ్మా. కాబట్టి భగవంతుడే మనకిస్తాడు. అది ఇప్పుడు ఎలా ఇస్తాడు అన్నది నీ టైంలో ఇవ్వడు, ఆయన టైంలో ఇస్తాడు. 10th క్లాస్ ఫెయిల్ అయ్యి ఉండొచ్చు వాడు, అప్పుడు దేవుడి మీద కోపం వస్తుంది. ఇదేంటి, మా అమ్మకి నేను 10th క్లాస్ పాస్ అవ్వాలి, మా నాన్నకి పాస్ అవ్వాలి, మా చుట్టుపక్కల ఫ్రెండ్స్ అందరూ అంటున్నారు, మాస్టర్ అంటున్నాడు, అందరూ నేను అలా అన్నారని చెప్పి అందరూ చెప్పారు, గుడికి వెళ్ళి రోజు 10th క్లాస్ పాస్ అయిపోతావని. రోజు గుడికి వెళ్ళేవాడిని. ఒకసారి 10 నిమిషాలు కూర్చోమన్నారు, అరగంట కూర్చోమన్నారు, గంట కూర్చునేవాడిని, ఫెయిల్ అయ్యాను. ఏంటి? కదా. అటువంటి వాడు రేపొద్దున ఏమయ్యాడంటే బ్రహ్మాండంగా షైన్ అయ్యాడు. వీడితో పాటు కూర్చొని 10th క్లాస్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యి స్కూల్ ఫస్ట్ వచ్చి అన్నీ చేసి తర్వాత చేసిన వాడు పెద్ద జీవితంలో అంత సక్సెస్ కాల. మరి దీనికి ఏంటి సమాధానం? ఎవరో చెప్తున్నారు ఏదో, ఏంటి అదృష్టం కాదు. అదృష్టం అన్నది అది అనుకూలతమ్మ. ఇది అదృష్టం అనకూడదు. అదృష్టం అన్నది యాక్చువల్గా భగవంతుడు ఇచ్చే ఐశ్వర్యం, మీ ఎఫర్ట్స్ కోసం ఇస్తాడు ఆయన. ఆ 10th క్లాస్ ఫెయిల్ అవ్వడానికి కారణం వాడి మనసులో ఉన్నది ఏంటి? 10th క్లాస్ కాదు, వాడి మనసులో ఏది ఉందో ఎవరు చూస్తారు? ఇంతకుముందు అనుకున్నాం మనం, అంతర్యామి ఏం చూస్తుంది? మనస్సును చూస్తుంది. మీ అందరికీ ఆ మనసు కనిపించిందా? అతని మనసు మీకు కనిపించిందా? వాడి మనసులో నిలకడగా దేని మీద ఉందో? నిలకడలేని మనసు ఉండదమ్మా, ఏదో దాని మీద నిలకడగా ఉంటుంది. ఆ ఏదో అన్నది తెలియదు మనకి, అది ప్రాబ్లం. ఉంది, అది గ్రహించట్లా ఎవరో కూడా. గులాబీ పువ్వుకి గులాబీ పువ్వులాగే ఉంటుంది. గులాబీ పువ్వుని మల్లె పువ్వు అవ్వమంటే ఎట్లా? ఇప్పుడు మన సొసైటీ అట్లా ఉందన్నమాట. ఎట్లా ఉంది? రే బాబు, వాడి మనసులో ఉన్నది కనుక్కొని అందులో డెవలప్ అయ్యేలా చేయరా అంటే, లేదండి సొసైటీ అంతా పరిగెడుతుందండి, డాలర్లు పంపిస్తున్నారండి ఇక్కడికి, అమెరికాకి. ఏదో రకంగా అమెరికా వెళ్ళిపోవాలండి, ఇటు అంతే తోసేయాలి అక్కడికి. తెస్తే డాలర్లు తెస్తాడు, రూపాయలు ఎందుకండి వాళ్ళు ఏం చేస్తున్నాయండి అంటాడు. అమ్మా ఏం గీత చెప్పేవరా అని మనం ఒక్కసారి ఆయన వైపు చూసి ఈ భగవద్గీత తెలియక కింద మీద పడిపోతున్నాం అనుకుంటాం మనం కదా. కానీ వాడి మనసులో ఏముందో నీకేం తెలుసు? ఇదేం బలే, డాలర్ కోసం బలే ఏమిటిది? అవునా, ఒకసారి ఆలోచించండి అమ్మా. అంటే నా ఉద్దేశం ఏంటంటే ఎప్పుడు కూడా జ్ఞానం ఎలా ఇస్తానంటే అందరూ ఆలోచించేలా ఇస్తాను. నాకు అది అలవాటు ఫస్ట్ నుంచి కూడా. నేను అలా ఆలోచిస్తాను కాబట్టి. గులాబీ పువ్వులాగే ఉండాలి, మల్లెపూలాగే ఉండాలి. దేని గౌరవం దానికి ఉందా లేదా? అబ్బే నువ్వేంటి గులాబీలో లేవని మల్లెపూనేమో గులాబీ పువ్వును నువ్వు మల్లెపూలో లేవేంటి అని దాన్ని తిడుతుంటే ఉపయోగం ఏంటి? తప్పు. భగవంతుడు చైతన్యం అన్నింటిలో ఉంది కదా. మనం అసహించుకునే పందిలోనూ ఉంది, మనలోనూ ఉంది. మనం అసహించుకునే పందిలోనూ కూడా మన పరమాత్మ ఉన్నాడు, మనలో కూడా పరమాత్మ ఉన్నాడు. కానీ మన యొక్క భావంలో అది ఉందా? లేదు. అంటే నేను చెప్పేది వచ్చేది ఏంటంటే పరమాత్మకు మాత్రమే మనం తెలుసు. అప్పుడు వాడు ఏం చేయాలి? వీళ్ళెవ్వరూ అర్థం చేసుకోవటం లేదు అని పరమాత్మ ముందు ఆ విషయం చెప్పాలి. గుడికి వెళ్ళి కూడా 10th క్లాస్ పాస్ అయ్యే చేయంటాం. నీకు తెలుసు, నువ్వు మోసం చేసుకుంటున్నావు. సరే అమ్మ దగ్గర నాన్న దగ్గర అన్నావంటే మీనింగ్ ఉంది. ఏంటి వాళ్ళ మీద ఆధారపడి ఉన్నావు, తిండి గుడ్డు నీడ పెట్టాలంటే వాళ్ళే ఇవ్వాలి కాబట్టి ఏదో చెప్తున్నావు అంటే, అది భగవంతుడి దగ్గరికి కూడా అబద్ధం ఏంటి? వాడికి తెలియదా? నువ్వు చెప్పినా చెప్పకపోయినా తెలుసు నీ లోపలే ఉందో. నీ లోపల ఉన్నదాన్ని భగవంతుడికి భక్తిగా మార్చు. ఖచ్చితంగా చెప్పు, భగవంతుడా వీళ్ళు ఎవరు నన్ను అర్థం చేసుకోవడం లేదు, నువ్వు నన్ను అర్థం చేసుకో, నువ్వే అర్థం చేసుకునేటువంటి నమ్మకం నాకుంది, నా మనసులో ఏదైతే స్థిరంగా ఉందో దానివైపు నన్ను వెళ్ళేలాగా చెయ్యి అని చెప్తే భగవంతుడు దిగొస్తాడు. ప్రహ్లాదుడికి నరసింహావతారం ఎత్తి వచ్చినట్టుగా వస్తాడు. ఎందుకు రాడు? ప్రహ్లాదుడికి భక్తులైనప్పుడు నేను భక్తుడినే. ఆ పట్టుదల మనలో ఉండాలి. ఆ పట్టుదల నాలో ఉన్నప్పుడు నేను ఏం చేస్తాను? నేను పక్క వాడిని పట్టించుకుంటానా? పట్టించుకోను, అంతే కదా. ఇప్పుడు వాడు వాళ్ళంతా పక్కన ఎంతమంది మనల్ని పట్టించుకున్నా వాడు ఏం చేశాడు? నమస్తే మాస్టర్ అనుకున్నాడు, వాడు అనుకున్న దానిలో ముందుకు వెళ్ళిపోయాడు. వాడు ఏం చేశాడు? 10th క్లాస్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యి వాళ్ళ అమ్మా నాన్న చెప్పినట్టుగా వాళ్ళు అన్నీ కొనివ్వడం మొదలెట్టారు. వాడికి వాడు అక్కడ డౌను. ఇది చాలా గొప్ప విషయం అనుకున్నాడు, ఇంకా లోపలికి వెళ్ళడం మానేశాడు. ఈ గొప్ప విషయాలు ఎలా వెళ్ళిపోయింది? వాడు గొప్ప విషయాలన్నీ పక్క వాళ్ళు మెచ్చుకోవడమే గొప్ప అనుకుంటున్నాడు.
ఇంటర్మీడియట్ పాస్ అయ్యాం, గొప్ప వాళ్ళు మెచ్చుకున్నారా? మెచ్చుకున్నారు. ఇంజనీరింగ్ అయిపోయిందా? మెచ్చుకున్నారా? మెచ్చుకున్నారు. అమెరికా వెళ్ళాను, మెచ్చుకున్నారా? మెచ్చుకున్నారు. ఇంతే, ఎగ్జాక్ట్లీ. వాడికంటూ లేక తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత వాడు విచ్చలవిడిగా తయారైపోవడము, లేకపోతేనేమో పెళ్లి చేస్తే డైవోర్స్లు అనడము. ఎందుకంటే వాళ్ళకి అప్పటి వరకు తనేంటో తెలియదు. సంస్కారం అంటే ఏంటో తెలియదు. సంస్కారం కాదు, వాడు తనంటే తనకు తెలియదు. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను అన్నీ తెచ్చేసుకున్నాను కదా, కనీసం ఇప్పుడన్నా నా గురించి బతకాలనుకుంటాడు. కనీసం ఇప్పుడన్నా నాకు నేను బతుకుతాను, ఇప్పుడే మీరు చెప్పినట్టు చేశాగా, ఇప్పుడు నన్ను ఆశ్రమం నన్ను ఉండేవండి అంటాడు. అలా కుదరదు మాస్టర్, మళ్ళీ చప్పట్లు కావద్దా అందరికీ అంటే, చప్పట్ల చాలేదు, చప్పట్లు ఇక్కడ తీసుకొచ్చారు, ఈ చాలు, నా దాన్ని నేను బతుకుతానంటాడు. ఇది వాస్తవం. అందుకని యాక్చువల్గా ఆధ్యాత్మికత ఈ రోజుల్లో ఎక్కువ ఉందమ్మా, పాత రోజుల కన్నా కూడా. ఈ రోజుల్లో 30 సంవత్సరాలకి 40 సంవత్సరాలకే వాళ్ళ ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది పిల్లల్లో. మనకు 60 ఏళ్ళు వచ్చిన ఫ్రస్ట్రేషన్ లేదు. అంతా బాగా జరిగిందండి అంటాం. ఏం జరిగిందో లేదో మనకు తెలిసి ఎవరికి వాళ్ళకి లోపల, కానీ జనాలు చెప్పడానికి మటుకు లేదండి మాకు జరగలేదా, చాలా బాగా జరిగిందండి అంటాం. అనమా? అవును అంటాం, అనమా అంటాం. కానీ ఎదుటి వాళ్ళకి అర్థమైపోతుంది మనం ఎంత బాగా జరుగుతున్నాం అన్న విషయం. మన పిల్లలకు కూడా ఈజీగా అర్థమైపోతుంది. అర్థమైపోయి వాళ్ళు మనకి ఇదిగా ఉంటారు. ఇప్పుడు పిల్లలకి ఏమిటి వీళ్ళు ఇన్నాళ్ళు ఎలా ఉన్నారు ఉద్యోగంలో అనుకుంటున్నారు వాళ్ళు, ఇన్నాళ్ళు ఈ సంసార చక్రం అట్టున్నారా అనిపిస్తుంది వాళ్ళకి. ఎందుకు అనిపిస్తుంది అంటే వాళ్ళుగా ఉండేలా కాకుండా డిఫరెంట్గా ఉండడం మనం అలవాటు చేసుకున్నాం. అంటే సమాజం బట్టి మనం ఉండడం మనం అలవాటు చేసుకున్నాం. వాళ్ళు ఏంటంటే సమాజం ద్వారా రావాల్సినంత వాళ్ళకి వచ్చేసింది. గుర్తింపు కావచ్చు, డబ్బులు కావచ్చు, ఆస్తులు కావచ్చు, అన్నీ కూడా వచ్చేస్తున్నాయి, త్వరగా వచ్చేస్తున్నాయి. వాళ్ళు 30 ఏళ్ళకే వచ్చేస్తున్నాయి. వచ్చేటప్పటికి ఆ తర్వాత ఏంటి, వాళ్ళలో ఉన్న ఆత్మ, మనసు బయటకు వస్తుంది. ఆత్మ, పరమాత్మ ఉంటాడు కదా లోపల, ఎక్కడో కిందకు ఉన్నవి ఎంసెట్లు వచ్చి తోసుకొచ్చేసినాయి కదా, వాడిని ఎక్కడ ఆలోచించిన టైం ఇవ్వాల. వచ్చేసేసి ఆ మాట చెప్పి ఇప్పుడు ఏమంటారు, ఆ వయసు వచ్చిన తర్వాత అందరూ కూడా ఎంజాయ్ చేయాలండి ఇంకెందుకండి అంటాడు. ఆ ఎంజాయ్ ఏంట్రా ఎంజాయ్ అంటే చెప్పలేడు. అన్నీ అయిపోయినాయండి ఇంక ఎంజాయ్ చేయాలండి అంటాడు. ఏమిటి ఎంజాయ్మెంట్ అని అడిగితే చెప్పలేరు. ఏమా నేను చెప్పింది కరెక్టేనా ఏమన్నా తప్పు చెప్తున్నానా? అంటే నా బాధ ఏంటంటే ఈ వయసు వచ్చినా కూడా తెలియట్లా ఏమిటి అన్నది. అంటే ఏంటి, మనం కోల్పోయామా ఏమన్నా పొందామా? కోల్పోయాం. ముందు ఆ వాస్తవాన్ని ఒప్పుకోవాలి. నలుగురిలో ఒప్పుకోక్కర్లా, ఎవరికాళ్ళు ఒప్పుకోవాలి. మన మనసులో ఒప్పుకొని పరమాత్మని గట్టిగా పట్టుకోవాలి. నేను పరమాత్మ, ఈ కాలం పరమాత్మ ఇచ్చింది, ఈ సమయము పరమాత్మ శక్తి, కరెంటు లాంటిది. కరెంటుని నేను ఎలా వాడుకోవాలి? ఫ్రిడ్జ్కో, ఏసీకో, ఫ్యాన్కో, లైట్కో, దేనికన్నా వాడుకోవాలి, ఓవెన్కో వాడుకోవాలి. దాని ఇష్టం వాడతానంటే ఏమవుతుంది? షాక్ కొడుతుంది. కొడుతుందమ్మా? అలాగా లోక వ్యవహారాలు ఎంతవరకు ఉండాలి? అంతవరకే ఉండాలి. ఈ కాలం అన్నది భగవంతుడి స్వరూపం. భగవంతుడి స్వరూపమైనటువంటి కాలాన్ని సద్వినియోగం చేయకపోతే అది నాకేం చేస్తుంది? షాక్ ఇస్తుంది. షాక్ కొట్టదా? ఆ కాలానికి మనం ఏదో ఒకటి తగిలించాలి. బల్బో, ఫ్యానో, ఫ్రిడ్జో, ఏసీనో స్విచ్ పెట్టాలి. స్విచ్ పెడితే ఆ కాలానికి సద్వినియోగం అవుతుంది, లేకపోతే ఆ కాలం నిన్ను మింగేస్తుంది. అందుకని ఆ కాలాన్ని ఈ వయసులో మనందరం ఆల్మోస్ట్ వానప్రస్థాశ్రమంలో ఉన్నవాళ్ళే కాబట్టి వానప్రస్థాశ్రమం కిందే దాన్ని ఉంచాలి. వానప్రస్థాశ్రమంలో భగవంతుడి వైపు ఎక్కువ మళ్ళించాలి. అట్లాగే కొంతమంది మిడిల్ ఏజ్ వాళ్ళు ఉన్నారు కాబట్టి మీరందరూ కూడా భగవంతుడు ముందే గ్రహించారు, మీ అదృష్టం కాబట్టి ఈ కాలం యొక్క విలువ తెలుసుకొని భగవంతుడికి ఎక్కువ కేటాయించి మిగతా వాటికి తగ్గించుకుంటూ మిగతా వాటిని మెయింటెనెన్స్ మోడ్లో పెట్టాలి. మెయింటెనెన్స్ మోడ్ అంటే ఏంటి? ఇప్పుడు అక్కడ హీటర్ ఆన్ చేసి వస్తారు, 5 నిమిషాల్లో హీట్ ఎక్కుతుంది, అంతవరకు మిగతా పని చేసుకుంటారు కదా. అలా చూస్తూ కూర్చుంటారా దానివైపు? కూర్చోరు కదా. అట్లాగే ఓవెన్ ఆన్ చేస్తారు, టైం పెడతారు, ఆ టైం వరకు మిగతా పని చేసుకుంటారు కదా. అలాగే బయట వ్యవహారాలు కూడా దాన్ని స్విచ్ ఆన్ చేసి మిగతా భగవంతుడి దానిలోకి వెళ్ళిపోండి. దాన్ని ఆ పని ఇవ్వగానే మళ్ళీ దాన్ని అంటే కర్తవ్యంగా డ్యూటీగా చేయండి. మీకోసం చెప్తున్నాను, ఎవరైతే ఉన్నారో వాళ్ళు అందులో ఆనందం తెచ్చుకోండి. భలే ఆనందంగా ఉంటుంది, నాకైతే ఆనందంగా ఉంటుంది. నేను ఆనందంగా నీతో షేర్ చేసుకుంటున్నాను కానీ నేను ఏదో థియరీ క్లాస్ చెప్పట్లా ఏమా. అది ఆ రకంగా కాలం అన్నది స్వరూపం, కాలస్వరూపం, కాలభైరవుడు, మామూలుగా మాట కాదు ఇది. కాలాన్ని ఎవరైతే రెస్పెక్ట్ ఇస్తారో, గౌరవిస్తారో, దాన్ని భగవంతుడి వైపు మళ్ళిస్తారో వాళ్ళ జీవితం శాంతం ఉంటుంది, ఆనందం ఉంటుంది. కానీ లేకపోతే ఎండమావిల వెనకాల పరిగెట్టినట్టే ఉంటుంది.
వాళ్ళ గురించి చెప్తున్నాడు ఈయన ఇక్కడ. ఎవరైతే అశ్రద్ధ చూపిస్తారో ఈ విషయంలో, ఈ జ్ఞానం తెలుసుకునే విషయంలో ఎవరైతే అశ్రద్ధ చూపిస్తారో, ఈ రహస్యం తెలుసుకోవడంలో ఎవరైతే అశ్రద్ధ చూపిస్తారో వారికి నన్ను చేరేటువంటి అవకాశం లేదు. కాబట్టి నన్ను గురించి పూర్తిగా అర్థం చేసుకోండి, నా మహిమను మీరు తెలుసుకోండి, నా మహిమను తెలుసుకొని నన్ను భక్తి చేయండి, అప్పుడు నేను మీకు సులభ సాధ్యము అవుతాను. అందులో భాగంగానే ఇప్పటివరకు నేను చెప్పింది కూడా ఏమిటి, అంతర్యామిగా నీ మనసును చూస్తాడు. కాబట్టి మనసుని భగవంతుడి దాంట్లో పెట్టు. కాలము భగవంతుడిది, భగవంతుడిని కూడా కాలంలో చూడు. సో కాలక్షేపం చేయొద్దు, కాలాన్ని భక్తిగా మార్చుకో. భక్తి అంటే కూర్చొని భజనే చేయాలనే కాదు, చక్కగా భగవంతుడిని ఫీల్ అవ్వు. పొద్దున అవగానే సూర్యోదయం అవుతుంది, ఆహా సూర్య భగవంతుడా అని చెప్పి గోళాలను చూడటమే కాదు, నేను తాకిన సూర్యకిరణాలే భగవంతుడిని తాకినట్టుగా భావించు. అలాగే గాలి వస్తూ ఉంటుంది, ఆ గాలి నేను తాకినప్పుడు ఆహా వాయుదేవుడా నన్ను చక్కగా ఆశీర్వదించావయ్యా అని అనుకో. ఎందుకంటే ఆయన ఆశీర్వాదం లేదే నీ ప్రాణవాయువు లోపల ఆడదు, లోపల ఆడకపోతే మన పని అవుటు, అవునా కదా. సో ఆ రకంగా వాయుదేవుడు, వాయువు దేవుడు. సో మనం ఇలా తీసుకోవాలన్నమాట. అమ్మయ్య బాగా అరిగింది ఈరోజు అంటే కారణం ఏంటి, సూర్యుడు, అగ్ని, భగవంతుడు, మన సూర్య తేజస్సు మనలో ఉంది. నీలో ఎప్పుడైతే తేజస్సు ఉండదో అన్ని బాధలే ఉంటాయి, శరీరం నిండా రుగ్మతలే ఉంటాయి. ఎందుకని, తేజస్సు లేదు. భగవంతుడి తేజస్సు మనలో ఎంటర్ కాట్లా, ఎక్కడెక్కడో మాయా బ్లాక్లు ఉండిపోతున్నాయి అనమాట. ఉండిపోయేటప్పటికి ఇక మోకాళ్ళ నొప్పులని, ఆ నొప్పులని, ఈ నొప్పులని, అలసట, ఊరిని ఆవలింతలు, ఏమిటో తెలియదు, ఊరిని ఆవలింతలు, ఊరిని అలసట. ఏం చేసామంటే ఏం చేయాల, అదేమంటే వయసు కదండి అంట, ప్రతిదానికి ఏదో చెప్తూ ఉంటాం, ప్రతిదానికి ఏదో చెప్తూ ఉంటాం. ఎందుకంటే నీ మనసులో తేజస్సు లేదు, అది ఒప్పుకోం. నా బాడీలో తేజస్సు అన్నది లేదు. తేజస్సు ఉండాలంటే మనం ఏం చేయాలి, ప్రతిదాన్ని పవిత్రంగా తీసుకోవాలి. తీసుకునేటువంటి ఆహారం అంతా కూడా పవిత్రమైన తీసుకోవాలి, అపవిత్రమైన తీసుకోకూడదు. ఆ పవిత్రమైన తీసుకునేటప్పుడు కూడా భగవంతుడికి అర్పించి ప్రసాదంగా తీసుకోవాలి. తీసుకున్న తర్వాత చక్కగా వాతాభిజీర్ణం అనుకోవాలి. ఇవన్నీ ఉన్నాయి. ఎప్పుడైతే అవి ఉంటాయో అది మొత్తం కూడా తిన్నదంతా యూనివర్స్కి వెళ్ళిపోతుంది. అంటే భగవంతుడు, టైం అయిపోయింది, రేపు చెప్తాను ఆ స్టోరీ. అది కూడా చెప్తాను రేపు, ఆ స్టోరీ కూడా చెప్తాను ఎట్లాగ మనకి ఇది అన్నది. ఇవన్నీ కూడా మనం గ్రహిస్తేనే శ్రద్ధ ఉన్నట్టు లెక్క, లేకపోతే అశ్రద్ధ. గమనించారా ఇప్పుడు? కాబట్టి మీరు చిన్న తృప్తి పడవద్దు. చిన్న పూజలు చేస్తున్నానండి, మిగతా వాళ్ళ మీద నేను బెటరే, మా ఇంట్లో ఎవరు పూజలే చేయరండి, నేను చేస్తున్నా, ఓకే సంతోషం, 100 మార్కులు ఇచ్చేసాయి. కానీ 100 మార్కులు వచ్చిందంటే సరిపోదు. నీకు కావాల్సింది ఏంటి, మార్కులు ఎవరు వేయాలి, నీకు నువ్వు వేసుకోవాలా, ఆయన వేయాలి. ఆయన లిస్టు తీసుకో, ఆయన లిస్టు భగవద్గీతలో ఉంది. ఆయన లిస్టులో నేను చేసిన పూజ ఎంత ఉంది, 1% కూడా లేదు, 1% ఉంది. నువ్వు 1% ఆగిపోయి 100 మార్కులు వేసుకోవడం తప్పు కదా. అదే 1% వేసుకొని 100 మార్కులు మీరు వేసుకుంటే ఎట్లాగంటే, మీరందరూ పరీక్ష రాశారమ్మా, మీరేం రాయలా, ఏదో ఒకటి రాశారు, ఎవరో ఒక సెంటెన్స్ రాశారు, 10 సెంటెన్స్ రాయాల్సిన చోట నాకు బద్ధకంగా ఉండి ఎందుకు ఎవరికాలు మార్కులు వేసుకోండి అన్న. మీరందరూ ఎంత వేసుకుంటారు మార్కులు, 100 వేసుకుంటారా, వేసుకోరా? అది ఎవరి కోసం వేసుకున్నట్టు, ఇక ఇంతకన్నా ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరి కోసం వేసుకున్నట్టు, పక్కవాడు చెప్పుకోవడానికి, ఇంటికి వెళ్ళి చెప్పుకోవడానికి తప్ప దానివల్ల ఉపయోగం అన్నది ఉందా, లేదు. అట్లా అనమాట. కాబట్టి మనం వేసుకునేటువంటి ఆ 1%ని 100 చేసుకోవద్దు, 1%ఏ అది. ఈ భగవద్గీత చూసే లిస్టు తీసుకోండి, ఆ లిస్టులో జాగ్రత్తగా మీరు ఎంత చేయాలనే విషయం గ్రహించండి.